దేవుడా భగవంతుడా, ఇక మీదట కత్తికి రక్తానికి పని ఉండకూడదు. మేము అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళకూడదు. ఈ వృత్తిని మార్చబోతున్నాను. ఈ వృత్తి సరిగా జరగడానికి ఆ అపర్ణ మా అగ్రిమెంట్ కు ఒప్పుకోవాలి. బిన్ లాడర్ లాగా ఒక పెద్ద రౌడీ అవడానికి మా మావిని ఆశీర్వదించుడు భగవంతుడా. మనం రౌడీలోరా, ఉగ్రవాదిలో మాట్లాడుతున్నావు. స్వామి, వీడు అన్నదాన్ని పట్టించుకోకు. నన్ను ఎలాగైనా కాపాడుతండ్రి. చూడరుడు, నీ మాట వినే మళ్ళీ ఈ వృత్తి మొదలు పెట్టబోతున్నా. ఈ పని చక్కగా జరగాలరా. వదిలే మావా, ఆ అపర్ణ దగ్గర నేను వెళ్ళి మనం ఎవరిని చెప్పబోతున్నామో ఆడి ఫోటో చూపించి వాడిని చచ్చిపోని చెప్పమంటే చెప్పిద్దే, అప్పుడు చచ్చిపోతాడు. తెలివైనోడురా. రే, ఫోన్ ఆన్ చేయరా. హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఎవరు మాట్లాడేది? అల్లుడు, నువ్వే మాట్లాడు అల్లుడు. ఓకే, హలో, ఎవరిని మర్డర్ చేయాలో వాళ్ళ ఫోటో పంపండి. ఒక్క మర్డర్ కి 1,00,000 అడ్వాన్స్ జీపేలో పంపించండి. ₹1,00,000 మా ఊర్లో అయితే 500కే కోతకోయడానికి రెడీగా మీ పక్క ఊర్లో కోటర్కి బిర్యానీకి చంపేదానికి మనుషులు లేరా? ఇదిగో చూడు, మన ఊరు పోలీసులంతా ఊరికే ఉన్నారు అనుకోవద్దు. చూసే ప్రతి చోట సీసీటీవీ కెమెరా ఉంచారు. మర్డర్ చేసిన మర్నాడే మర్డర్ చేసినోడిని చేయించినోడిని నిన్ను కలిపి లోపలేసేస్తారు. ఇప్పుడు అవుతుందా అవదా? మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒప్పుకుంటే మర్డర్ చేస్తాం, లేదా క్యాష్ రిటర్న్ చేస్తాం. భలే అల్లుడు, భలే భలే. విన్నావు కదా వాయిస్ ఎంత గొరగరగా ఉందని. మర్డర్ కూడా మేము అలాగే చేస్తాము. మర్డర్ చేస్తాము కానీ ఆధారం ఉండదు. నమ్ముకుని రండి, సంతోషంగా పోండి. పిచ్చోళ్ళరా. అన్నా, మీ తమ్ముడిని లేపేశారన్నా. అన్నా, ఇదే అన్న మీ తమ్ముడిని లేపేసింది. నీకు మంచిది జరిగేటప్పుడు మాత్రం నేను కావాలి, అదే చెడు జరిగేటప్పుడు నేను వద్దా? నువ్వు మనసు మార్చుకుంటే కొంతమంది ప్రాణాలు తీయాల్సింది. నేను ఎవరిని చంపను. ఇబ్బంది పడి చచ్చిపోయే ప్రాణాన్ని నేను అసలు చూడలేను. నన్ను వదిలే ప్లీజ్. వాళ్ళందరూ చావాల్సిన వాళ్ళే. చచ్చేటప్పుడు నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలుసా? మీరు చేసేది కరెక్ట్ కాదు సో. లేని ఒక కంపెనీని ఉన్నట్టుగా చూపించడం, అందుకు ఇన్వెస్ట్మెంట్ అన్న పేరుతో ఫారిన్ లోంచి అమౌంట్ తీసుకుని దాన్ని ఇల్లీగల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. తప్పు సో, ఇది చాలా పెద్ద తప్పు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఒకరోజు కనపడుతుంది. మీరు ఇరుక్కుంటారు, తప్పు చెయ్యని నేను కూడా ఇరుక్కుంటాను. తప్పమ్మా, నీ పని ఆడిటింగ్. తప్పును సరిచేసి నాకు అనుకూలంగా చేయడమే నీ ఆడిటింగ్ పని. అందుకే నేను జాబ్లో పెట్టుకున్నాను. ఇలాంటి ఒక ఫ్రాడ్ కంపెనీలో పని చేయకూడదు అని నేనిప్పుడు డిసైడ్ అయిపోయాను. మా కంపెనీకి సంబంధించినంత వరకు లోపలికి రావడం వరకు మాత్రమే మీ చేతుల్లో ఉంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మేము. మీ నలుగురు ఎంత పెద్ద మోసగాళ్ళో నాకు బాగా తెలుసు సో. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి దొరికిపోతారు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నీకే ప్రాబ్లం రాదు. లేదు సో, ఇంకొక వారంలో మీ ఇల్లు ఖాళీ చేసి కేస్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. స్కూల్కి టైం అయింది, నేను బయలుదేరాలి. ఆగు, నువ్వు ఇప్పుడు కోపంలో ఉన్నావు. కోపంలో తీసుకున్న ఏ డెసిషన్ కూడా కరెక్ట్ కాదు. నీకు వారం రోజులు టైం ఇస్తాను. ఆలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. మీరు ఆల్రెడీ పనిచేసిన కంపెనీలో ఏదో ప్రాబ్లం. సారీ మేడం, కారణం ఏంటో తెలియదు. సారీ మేడం, యువర్ ప్రొఫైల్ హస్ బీన్ రిజెక్టెడ్. మేము మీరు ప్రీవియస్ గా వర్క్ చేసిన కంపెనీ నుంచి ఒక ఎన్ఓసి తీసుకొస్తారా? ఏంటి కన్ఫ్యూజ్డ్ గా ఉందా? ఎంత పొగరుంటే మమ్మల్ని ఎదిరించి ఇంకొక కంపెనీలో పనికి వెళ్ళాలనుకుంటావు? అలా వదిలేస్తాం అనుకుంటున్నావా? ఇలా చూడు, మర్యాదగా తిరిగి ఇక్కడికే వచ్చి మేము చెప్పే పనులన్నీ చెయ్యి, లేదా... అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది? 3 days. ఓకే, నీ ఎగ్జామ్ అయిపోగానే మన అమ్మ సొంతూరుకే వెళ్ళిపోదాంరా. వద్దు, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు.
ఇక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరా? లేదమ్మా, నాకు భయంగా ఉంది, వద్దు. భయపడకూడదు, అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది, ఓకేనా? ఓకే. దట్స్ మై గర్ల్, బంగారం. వచ్చేసింది. సార్ ఎక్కడున్నారు? వెళ్తున్నాను. అలాగే ఆపండి ఆపండి. ఆపడం కుదరదు కానీ నువ్వు కానీ. అయితే ఇకపై నాకు కాల్ చేయకండి సార్. ఏమైంది? మీ కంపెనీకి ఐటీ రైడ్ వచ్చేటట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మా ఇంటికా? మీ ఇంటికి కాదు సార్, ఆడిటర్ ఇంటికే రాబోతున్నారు. కేర్ఫుల్ గా ఉండండి. ఆడిటరా? ఫైల్స్ అన్ని తన దగ్గరే ఉన్నాయే. సార్, సొసైటీలో నాకు పేరుంది సార్. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, పోలీస్ కేసు అంటూ పేపర్లో నా పేరు వచ్చిందంటే ఐ హావ్ రెప్యుటేషన్, ఇట్స్ గెట్ స్పాయిల్డ్. మీకు మాత్రమే కాదు సార్, మాకు కూడా ఉంది ఇక్కడ. అయ్యో, నా పెళ్ళానికి తెలిస్తే నా పని అయిపోతుంది. ఆగోయ్యా సార్, మనం ఇంత సీరియస్ విషయం మాట్లాడుతున్నాం, మీరు మౌనంగా ఉంటే ఎలా? 500 కోట్లకి ఓ ఇన్వెస్టర్ వచ్చారు. 500 కోట్ల? ఈ టైంలో రైడ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఈసారి మనల్ని ఖచ్చితంగా ఇరికించేస్తుంది. వాళ్ళు రానివ్వు, రైడ్ చేయనివ్వు, కానీ వాళ్ళకి ఎలాంటి ఆధారం దొరకకూడదు. మెల్లగా, అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. రేపు నా బర్త్డే, మర్చిపోయావా? నువ్వే కదా సైకిల్ కొనిస్తానన్నావు. అయ్యయ్యో, అవునరా, నేను మర్చిపోయాను. సరే ఓకే, ఈ రోజు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు అడిగిన సైకిల్ మన ఇంట్లో ఉంటుంది, ఓకేనా? ఓకే, హ్యాండ్ షేక్, హ్యావ్ ఫన్, నైస్ డే, పంచ్, ఫ్లై హై. ఏంటి మేడం, ముద్రాడం పూర్తయిందా? ఎస్ మ్యామ్. మ్యామ్, నాకోసం ఒక హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఈ రోజు ఈవినింగ్ మీరే తనని ట్యూషన్ కి తీసుకెళ్తారా? ఓకే, షూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నీకొక తెలుసా, అమ్మ నాకు ఒక కొత్త సైకిల్ కొనబోతుంది. అలాగా? ఎందుకు? నీకు తెలీదా, రేపు నా బర్త్డే. మీ అమ్మను ఏమడిగినా కొనిస్తుందా? అవును, అదిగో అక్కడ చూడు, ఆ ప్లేన్ కొని మనకు కొనిస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, మా అమ్మ ఏమడిగినా కొనిస్తుంది. ఎందుకంటే మా అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం. నమస్కారం. ఏంటమ్మా, డెకరేషన్ అదిరిపోయింది, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. పాపకి బర్త్డే నైట్ 12 గంటల తర్వాత సెలబ్రేట్ చేద్దామని రెడీ చేస్తున్నాను సార్. నైస్. ఈ రోడ్లోనే వెళ్తున్నావు. నువ్వు కాఫీ బాగా పెడతావుగా, అందుకే కాఫీ తాగి వెళదామని వచ్చాం. కాఫీ పెట్టి ఇస్తావుగా? ఇస్తాను సార్. గుడ్. సార్, కాఫీ తీసుకోండి సార్. మీరా సార్, నువ్వు జాబ్లో చేరినప్పుడు నాకు విశ్వాసంగా ఉంటానన్నావు. ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తావా? సార్, నేను ఇప్పుడు కూడా మీకు విశ్వాసంగానే ఉన్నాను. తప్పకుండా చేస్తాను, అడగండి సార్. నువ్వు చచ్చిపో. సార్, మీరేమంటున్నారు? నాకేమీ అర్థం కాలేదు. సార్, సార్, ఎందుకు సార్? చాలా మంచిదానివమ్మా నువ్వు. మమ్మల్ని ఇరికించేసి నీ కూతురికి బ్రహ్మాండంగా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు.